ప్రతి సంవత్సరం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2012 ఫిబ్రవరి 22న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మద్రాస్ యూనివర్సిటీలో రామానుజన్ 137వ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక దినోత్సవ ప్రకటన చేశారు. రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. కటిక పేదరికాన్ని అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదల్లేదు. ప్రతి క్షణం వాటిని ఆలోచిస్తూ వాటిని చేస్తూ అవే జీవితంగా మలుచుకున్నారు. 131 ఏళ్ల కిందట ఇండియాలో పుట్టిన రామానుజన్ ఆలోచనలు, చేసిన లెక్కలు, వేసిన ఫార్ములాలు అన్నీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. అందుకే గణిత శాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత కేంద్ర ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. అత్యంత చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో తనకున్న పట్టును చాటుకున్న రామానుజన్ మ్యాథ్ జీనియస్గా పేరు పొందారు. ఆయన జీవితం ఆధారంగా ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ పేరుతో సినిమా వచ్చింది. 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు శ్రీనివాస రామానుజన్. ఈ ప్రత్యేక దినోత్సవం నాడు విద్యార్థుల్లో గణితం పట్ల అవగాహనను పెంచుతారు. అలాగే మ్యాథ్స్ను మరింత ఎక్కువ మంది నేర్చుకునేందుకు చేయాల్సిన కార్యక్రమాలపై ప్రభుత్వాలు చర్చిస్తాయి. మ్యాథ్స్ని మానవాళి అభివృద్ధికి ఎలా ఉపయోగించాలి అనే అంశంపై నిపుణులు సలహాలు ఇస్తారు. ఈ సందర్భంగా స్కూళ్లలో ప్రత్యేక వేడుకలు జరుపుతారు. ప్రతి ఏడాది భారతదేశంలో డిసెంబర్ 22వ తేదీన జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి. ఈ తేదీన పురాణ గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని సూచిస్తుంది. బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జననం. శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887న తమిళనాడులోని ఈరోడ్లో బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అతను చాలా చిన్న వయసులోనే గణితంపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. 12 సంవత్సరాల వయసులో త్రికోణమితిపై పట్టు సాధించాడు. కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్కాలర్షిప్కు అర్హత సాధించాడు. అతను 1903లో కుంభకోణంలోని ప్రభుత్వ కళాశాలలో చదివాడు. గణితయేతర సబ్జెక్టుల పట్ల ఆయనకు ఇష్టం లేకపోవడంతో అక్కడ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అతను 14 సంవత్సరాల వయసులో మద్రాసు పచ్చయ్యప్ప కళాశాలలో చేరాడు. 1912లో రామానుజన్ మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో గుమాస్తాగా పనిచేయటం ప్రారంభించారు. అక్కడ అతను గణిత మేధావని అతని సహచరులు కొందరు గుర్తించారు. వారిలో ఒకరు అతన్ని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల ప్రొఫెసర్ జిహెచ్ హార్డీకి సూచించారు. అతను 1913లో హార్డీని కలిశాడు. ఆ తర్వాత అతను ట్రినిటీ కాలేజ్కి వెళ్ళాడు. 1916లో రామానుజన్ తన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. అతను హార్డీ సహాయంతో తన విషయంపై అనేక పత్రాలను ప్రచురించాడు. వీరిద్దరూ పలు ఉమ్మడి ప్రాజెక్టులకు కూడా సహకరించారు. రామానుజన్ 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎన్నికయ్యారు. మరుసటి సంవత్సరం ఎలిప్టిక్ విధులు మరియు సంఖ్యల సిద్ధాంతంపై పరిశోధన కోసం ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీకి ఎంపికయ్యారు. ట్రినిటీ కాలేజ్కి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు కూడా. స్వచ్ఛమైన గణితంలో ఎటువంటి అధికారిక శిక్షణ పొందనప్పటికీ రామానుజన్ తన స్వల్ప జీవితంలో క్రమశిక్షణకు ప్రభావవంతమైన సహకారం అందించారు. అతని పని రంగాల్లో అనంత శ్రేణి, నిరంతర భిన్నాలు, సంఖ్య సిద్ధాంతం మరియు గణిత విశ్లేషణ ఉన్నాయి. అతను హైపర్ జామెట్రిక్ సిరీస్, రీమాన్ సిరీస్, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్, డైవర్జెంట్ సిరీస్ సిద్ధాంతం మరియు జీటా ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్స్ వంటి ముఖ్యమైన రచనలు చేశాడు. అతను తన సొంత సిద్ధాంతాలను కనుగొనడమే కాకుండా స్వతంత్రంగా 3900 ఫలితాలను సంకలనం చేశాడు. 1919లో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఒక ఏడాది తర్వాత ఏప్రిల్ 26వ తేదీన అతను ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచాడు.
అతని వయస్సు కేవలం 32 సంవత్సరాలు. రాబర్ట్ కనిగెల్ రచించిన అతని జీవిత చరిత్ర ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ అతని జీవితాన్ని, కీర్తికి ప్రయాణాన్ని వర్ణిస్తుంది. 2015లో అదే పేరుతో ఒక చిత్రం విడుదలైంది. ఇందులో రామానుజన్ పాత్రలో బ్రిటిష్ భారతీయ నటుడు దేవ్ పటేల్ నటించారు. భారతదేశంలో రామానుజన్ బాల్యం, బ్రిటన్లో గడిపిన కాలం మరియు గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు కావటానికి అతని ప్రయాణం గురించి ఈ చిత్రం వెలుగులోకి వచ్చింది. గణితంలో ఊహకందని మేధావి, లండన్లో ఉన్న రోజుల్లో స్పాంటేనియస్ మేధావి రామానుజన్ 1729 సంఖ్యను డిఫెండ్ చేయటానికి ఒక ఆసక్తికరమైన మార్గం కనుగొన్నాడు. అయితే అదే సమయంలో గణిత మేధావి జిహెచ్ హార్డీ అంత త్వరగా ఆ సంఖ్య గురించి ఆలోచించలేకపోయాడు. దీనిపై రామానుజన్ ఇలా స్పందించారు: ఇది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 విభిన్న మార్గాల్లో 2 గణాల మొత్తంగా వ్యక్తీకరించదగిన అతి చిన్న సంఖ్య అని రామానుజన్ హార్డీతో చెప్పారు. గణితంలో ఆయన కొత్త ఫార్ములాలను కనుగొన్నారు. ఇన్ఫినిటీ సిరీస్, నెంబర్ థియరీ, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, గేమ్ థియరీ వంటి కొత్త ఫార్ములాలను కనుగొని గణిత మేధావిగా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు జాతీయ గణిత దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి డిసెంబర్ 22వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ఇషా తల్వార్ ప్రముఖ భారతీయ నటి. ఎక్కువగా మలయాళ భాషా చిత్రాల్లో నటించారామె. ఎన్నో యాడ్లలో మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఇషా 2012లో మలయాళ చిత్రం తట్టత్తిన్ మరియతుతో తెరంగేట్రం చేశారు. దర్శక నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తె ఇషా. ఆయన బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ వద్ద పనిచేస్తారు. ముంబైలో 1987 డిసెంబర్ 22న జన్మించిన ఆమె 2008లో సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకున్నారు. 2004లో నృత్య దర్శకుడు టెరెన్స్ లెవిస్ నృత్య పాఠశాలలో చేరి సాల్సా, హిప్-హాప్, బాలెట్, బాజ్ వంటి నృత్య రీతులు నేర్చుకున్నారు. ఆ తర్వాత అదే డాన్స్ అకాడమీలో టీచర్గా కూడా చేరారు. కరిష్మా లాలా శర్మ భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి. కరిష్మా లాలా శర్మ 1993 డిసెంబర్ 22న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. రాగిని ఎంఎంఎస్ రిటర్న్స్, ఉజ్దా ఝమన్లో అయినా, ప్యార్ కా పంచనామా 2లో టీనా, హమ్ హయామ్ ఫీడ్స్ ఆఫ్ అస్లో రాగిని పాత్రలో నటించారు. శారదాదేవి ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస భార్య. యోగిని, శారదామాతగా ప్రసిద్ధి. శారదాదేవి జన్మనామం శారదామణి ముఖోపాధ్యాయ. ఈవిడ భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంలో బహుముఖ్యులైన శ్రీ రామకృష్ణ పరమహంస సతీమణి. రామకృష్ణ సాంప్రదాయ అనుయాయులను శారదాదేవిని శారదామాయి, శారదామాత, శ్రీమా, హోలీ మదర్ అని పలుతీర్లుగా సంబోధిస్తారు. శారదాదేవి రామకృష్ణ బోధలు భావితరాలకు అందించటంలో, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్లు విస్తరించటంలో ముఖ్య పాత్ర పోషించారు. శారదాదేవి జయరాంబాటిలో డిసెంబర్ 22, 1853న జన్మించారు. 5 ఏళ్ల బాల్య ప్రాయంలో ఆవిడ వివాహం రామకృష్ణులతో జరిగింది. కానీ కిషోర ప్రాయం వరకు రామకృష్ణులుండే దక్షిణేశ్వర్కు వెళ్ళలేదు. రామకృష్ణ శిష్యులు పేర్కొన్న ప్రకారం ఈ దంపతులిరువురు జీవించినంత కాలం సన్యాసుల వలె కఠోర బ్రహ్మచర్యం అవలంబించారు. రామకృష్ణుల మరణం తర్వాత ఈమె కొన్నాళ్ళు ఉత్తర భారతదేశంలో తీర్థయాత్రలు చేసి, కొన్నాళ్ళు జయరాంబాటిలో, కొన్నాళ్ళు కోల్కతాలోని ఉద్బోధన్ కార్యాలయంలో ఉండేవారు. రామకృష్ణుల శిష్యులందరూ ఆమెను కన్న తల్లిలా చూసుకున్నారు. వారి గురువు మరణం తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక సలహాకైనా, సందేహానికైనా శారదాదేవి దగ్గరికే వచ్చేవారు. రామకృష్ణ సాంప్రదాయం ఆచరించేవారు ఈవిడ్ను ఆదిశక్తి అవతారంగా భావిస్తారు. రవలి 1990వ దశకంలో ప్రసిద్ధి చెందిన తమిళ,
తెలుగు సినిమా నటి, వెండితెర పేరు. గుడివాడలో పుట్టిన ఈమె ప్రస్తుతం తన తల్లిదండ్రులు ధర్మారావు, విజయదుర్గలతో చెన్నైలో నివసిస్తోంది. ఈమె ఈవీవి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఆలీబాబా అరడజన్ దొంగలు సినిమాతో చిత్రరంగంలో ప్రవేశించింది. పెళ్లి సందడి సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలో రవలిపై చిత్రీకరించిన పాట బాగా ప్రసిద్ధి చెందింది. వెండితెరకు శైలజగా పరిచయమైన రవలి ఆ తర్వాత అప్సరగాను, ఆపై రవలిగాను అదృష్టం కోసమై పేరు మార్చుకుంది. ఈమె ఒరే రిక్షా, పెళ్లి సందడి, శుభాకాంక్షలు, వినోదం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన తెలుగు సినిమా రంగంలో కొంతకాలం తర్వాత ఈమెకు అవకాశాలు రాలేదు. రవలి డిసెంబర్ 22, 1972న గుడివాడలో జన్మించారు. మనోజ్ మిత్ర ఒక భారతీయ థియేటర్, సినిమా, టెలివిజన్ నటుడు, దర్శకుడు, నాటక రచయిత. మిత్ర 1938 డిసెంబర్ 22న కుల్నా డివిజన్లోని సత్కిరా జిల్లాలోని దులిహార్ గ్రామంలో జన్మించారు. మిత్ర తపన్ సిన్హా, సత్యజిత్ రే, బుద్ధదేవ్ దాస్ గుప్తా, బసు చటర్జీ, తరుణ్ ముజుందార్, శక్తి సమంత, గౌతమ్ ఘోష్ వంటి విభిన్న దర్శకుల చిత్రాల్లో నటించారు. అతను తపన్ సిన్హా యొక్క చిత్రం బంచారమేర్ బగన్, సత్యజిత్ రే యొక్క ఘరే బైరే, ఘనశత్రువులోని అతని పాత్రల్లో ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందాడు. అతను వందలాది బెంగాలీ సినిమాల్లో హాస్య, ప్రతినాయక పాత్రలు పోషించాడు.